హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో కార్యక్రమాలు మనీకి సంబంధించి ఆల్రెడీ నేనే చేస్తున్నాను. బట్ జిహెచ్ ప్రసాద్ గారితో మాట్లాడుతూ ఉంటే నిజంగా 100% ఇవన్నీ జరిగితే బాగుండు అనే ఫీలింగ్ నాకు కూడా కలుగుతుంది. అలాంటి ఒక వీడియో ఈరోజు నేను చేయబోతున్నాను. ప్రసాద్ గారు విశ్వగురు మనందరికీ సుపరిచితులు. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం ప్రసాద్. నమస్తే అండి. ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా కోరిక ఉందా? మీకుండే అతి సామాన్యమైన కోరిక ఏంటి? ఫస్ట్ ఒక 5 తీసుకుంటే కోర్స్ డబ్బు గురించే ఉంటాయి అన్ని కోరికలు కూడా, డబ్బు లేకపోతే ఏది రాదు. బట్ అందులో చాలా ప్రధానమైనది ఏది అంటే సొంత ఇంటి కల అని చెప్తారు. ఆల్మోస్ట్ గవర్నమెంట్స్ కూడా దాని మీదే రన్ అయిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ సొంత ఇల్లు నిర్మిస్తాం అనగానే ఓట్లు పడిపోతాయి. సో అందుకని దానికి అంతటి ప్రయారిటీ ఉంటుంది. కోర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం సొంత ఇల్లు అనేది ఉండాలి అనే ఒక గట్టి కోరిక, తలంపు. సో సొంత ఇంటి కల నెరవేరాలి అంటే బాగా డబ్బు ఉండాలి. ఈ కాలంలో కాస్త మంచి ఇల్లు కట్టుకోవాలి అంటే కోట్లతో కూడుకున్న పనే. ఎలా రావాలంటారు? దానికి సంబంధించిన డబ్బు ఏం చెయ్యాలి? ఏముందండి, సింపుల్, డబ్బు ఉంటే కట్టచ్చు. డబ్బు ఉంటే కట్టచ్చు. డబ్బు ఎలా రావాలి అంటారు? ఇక్కడ జనాల కోరికలు ఏవి బలంగా ఉన్నాయనేది రాజకీయ నాయకులు దేని మీద అయితే వాళ్ళ మేనిఫెస్టోని విడుదల చేస్తారో, అంటే దేనికి సంబంధించిన వాటి మీద విడుదల చేస్తారో అవే అండి బలమైన కోరికలు. వీళ్ళకి రాజకీయ నాయకులకు తెలిసినంత ఎవరికి తెలియదు జనాల కోరికలు ఎలా ఉన్నాయనేది. నిజమే అండి, ప్రధానమైన కోరిక ఇది. సొంత ఇల్లు అనేది ఉండాలి. ఎన్నాళ్ళని బాడీ ఇండ్లలో ఉంటారు చెప్పండి? సొంత ఇల్లు అనేది ఉండాలి. సొంత ఇల్లు కావాలంటే చిన్న టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ అప్లై చేస్తే అయిపోతుంది సొంత ఇల్లు అనేది. ఫస్ట్ దానికంటే ముందు ఆ యోగం ఉందా లేదా అనేది చూడాలండి. యోగం అని ఎందుకు అంటున్నానంటే, ఆకర్షణ సిద్ధాంతం ముందు ఏ సిద్ధాంతం పనిచేయదండి. ఎందుకు పనిచేయదంటే, సృష్టి ఆవిర్భవించిందే సంకల్పంతో. ఆ సంకల్పం గట్టిగా ఉందంటే దేన్నైనా ఆకర్షించవచ్చు. ఇది ఆకర్షించవచ్చు, అది లేదు, ఇది ఇట్లా సంబంధమే లేదండి. సృష్టి ఆవిర్భవించిందే సంకల్పం చేత. అట్లాంటప్పుడు ఏదైనా ఆకర్షించవచ్చు. ఇప్పుడు సొంత ఇల్లు కావాలి అని అనుకునేటప్పుడు, మనం పుట్టేటప్పుడు ఈ థాట్స్తో పుట్టామా అనేది హారోస్కోప్లో తెలుస్తుంది. దాంట్లో 4వ హౌస్ కనుక బాగుంది అంటే, గృహం యొక్క అధిపతి కనుక బాగున్నాడంటే వీళ్ళు కష్టపడకుండా కూడా ఇల్లు వస్తుంది. ఇల్లు వచ్చేస్తుంది. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళని పక్కన పెట్టేయచ్చు. కొంతమందికి 4వ అధిపతి బాగుండరండి. బాగుండకపోయినా రప్పించవచ్చు ఇల్లు. ఇక్కడ ఆస్ట్రాలజీ నిజమా కాదా అని అంటే 100కి 100% నిజం. కానీ ఆస్ట్రాలజీ హారోస్కోప్ ఏర్పడేదే గత జన్మ బలమైన కోరికల ద్వారా. నెక్స్ట్ బర్త్లో అయినా, ఇప్పుడు కొంతమంది అనుకుంటారండి నేను ఎస్ఐ అయిపోవాలి ఈ జన్మలో అనుకుంటారు. ఏజ్ లిమిట్ దాటిపోతుంది. ఇప్పుడు నేను కూడా అట్లే అనుకున్నాను. మాకు 24 years అంతే ఏజ్ లిమిట్. దాని తర్వాత అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు. ఆ లోపే కొట్టాలంటే కష్టం అవ్వచ్చు. ఇప్పుడు ఏజ్ దాటిపోయిన తర్వాత ఆ కోరిక ఏమైపోతుంది? విశ్వంలో సజీవంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక థాట్ ఇలా విడుదల అయిందంటే అది ఎప్పుడు రూపాంతరం చెందుతుందంటే, దాని వెనకాల ఏ సంకల్పం అయితే విడుదల చేశామో, ఏ సంకల్పాన్ని నిగూఢంగా దాచిపెట్టామో అది ఇచ్చేసిన తర్వాత అది రూపాంతరం చెందుతుంది. లేదంటే అంతవరకు సజీవంగా విశ్వంలో ఉంటుంది. ఈ కోరికలన్నీ నెక్స్ట్ బర్త్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అది హారోస్కోప్ని కనుక పరిశీలించినప్పుడు బయటపడిపోతుంది. మీరు ఈ యూనిఫామ్ జాబ్స్ చేసే విధంగా ఉంటారు అని. అలా సొంతిల్లు అనేది మీకు బలమైన కోరిక కాదనేది హారోస్కోప్లో బయటపడుతుంది. అక్కడ కనుక సొంతిల్లు లేదు అని అనుకోండి, ఏం లేదండి, సింపుల్. ఒక రాగి పలక తీసుకోవాలి. రాగి పలకలు అనేవి పూజ సామాగ్రి దొరుకుతుంది చూడండి, దాంట్లో ఎక్కడైనా దొరుకుతుంది. జస్ట్ 10 రూపాయలు 15 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. దాన్ని తీసుకోవాలండి. చూడండి బాగా క్లియర్గా మీకు ఎట్లాంటి ఇల్లు కావాలో దాని మీద ఓపిక ఉంది అంటే గీయడానికి ట్రై చేయండి. మీరు ఆ రాగి రేకు మీద ఎట్లయితే గీస్తారో అట్లే వస్తుంది. ఎంత టైం అయితే ఓపికగా కేటాయించి గీస్తారో అంత స్పష్టంగా వస్తుంది. పెన్నుతో గీయాలా పెన్సిల్తోనా అని సంబంధం లేదండి. పెన్నుతో అయినా పెన్సిల్తో అయినా. మేము ఎక్కువ బీజమంత్రాలని రాపించేది వచ్చి తుప్పు పట్టిన మేకుతో రాపిస్తాం. ఇక్కడ పెన్తో అయినా గీయచ్చు. ఎంత స్పష్టంగా అంటే లోపల ఇంటీరియర్ గీయాలా అలా ఏం లేదండి. జస్ట్ అవుట్లుక్, ఆ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి ఇంటివి
అనేది బాగా గనక గీసి దాన్ని రోల్ చేసి పారే నదిలో గనక వదిలేశారంటే దానికి టైం పెట్టుకోవాలి. 1 year 2 years అని టైం పెట్టుకోవాలి. కానీ టైం పెట్టుకునేటప్పుడు అండి మైండ్ యాక్సెప్ట్ చేసే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు 6 monthsలో నాకు సొంత ఇల్లు కావాలి, అది కూడా 10 కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లతో బ్యూటిఫుల్గా కట్టుకోవాలని అనుకొని 1 రూపాయి కూడా సంపాదించకుండా ఉన్నప్పుడు మైండ్ యాక్సెప్ట్ చేయదు. కానీ జరిగితే బాగుంటుంది అనుకొని గీస్తారు. ఇట్లాంటివి కాకుండా దానికి ఒక టైం ఇవ్వండి. ఒక 1 year 2 years టైం ఇవ్వండి. ఇస్తే మైండ్ 2 yearsలో మీరు కట్టగలరు అన్నటువంటి ఆన్సర్ లోపల నుంచి వస్తుంది. అంత టైంలో వస్తుందండి. అలా గీసిన తర్వాత రోల్ చేసి ముందరికి రోల్ చేసి పారే నదిలో వదిలేయచ్చు, లేదా సముద్రంలో ఎక్కడైనా బీచ్లు ఉంటాయి కదా అక్కడ వదిలేస్తే చాలు. ఆ 2 yearsలోనో 1 yearలోనో వచ్చేస్తుంది. ఈ రాగి యంత్రం అనేది చాలా పవర్ఫుల్ అండి. దీని వెనకాల ఉన్న సైన్స్ కనుక తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పుడు తిరుమల ఉంది కదండి, తిరుమల ఒక రోజు ఆదాయం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక 300 కోట్లు. తక్కువే అండి, అంత ఉండకపోవచ్చా? 200 కోట్లు అంటే చాలా ఎక్కువ. 100 కోట్ల ఇంకా తక్కువే ఉంటుందండి. 100 కోట్లు ఉండదు ఒక రోజుకి, ఎంతోలేండి. ఓకే, చాలా పెద్ద మొత్తంలోనే వస్తుంది కదండి. అవును, మొత్తానికి అంత పెద్ద మొత్తంలో రావడానికి ఆ టెంపుల్లో ఏముంది, అలాగే కొన్ని ఊర్లలో పాడుబడిపోయిన టెంపుల్స్ ఉంటాయండి. ఈ టెంపుల్లో ఏం లేదని పాడుబడిపోయిందని కనుక బాగా పరిశీలిస్తే ఎక్కడైనా భగవంతుడే కదండి, భగవంతుడే కదా. తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేసిందంటే విగ్రహం కింద 1008 రాగి యంత్రాలను పెట్టిందండి. రాగి యంత్రం వలన భగవంతుడికి సైతం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఒక టెంపుల్ కట్టారనుకోండి, ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు. స్టార్టింగ్ రాగి యంత్రాన్ని ముద్రించి దాని మీద యంత్రం వేసి కొన్ని బీజ మంత్రాలతో భగవంతుడికి సైతం ప్రాణం ఇస్తారు. దాని తరువాత కోరుకున్న ప్రతి కోరిక వెంటనే నెరవేరుతూ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని అనుకోండి, తిరుమల దాకా వచ్చి అంతా చూసుకొని తిరుమల భగవంతుని మాత్రం దర్శించుకోకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి అతని కోరికలు కూడా నెరవేరవు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఎప్పుడైతే ఎంటర్ అవుతామో లోపలికి, ఇంకా అక్కడ విగ్రహం ఉంది అంటే మీకు కోరికలు కూడా గుర్తుండవు. అంత ఎనర్జీలో మీరు మమేకం అయిపోతారు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి ఫామ్ అయిందంటే కింద ఉన్న రాగి యంత్రాల నుంచి. అదే రాగి యంత్రం మీద, రాగి పలక మీద మీకు కావాల్సిన ఇంటిని నిర్మిస్తున్నారు. పక్కా వచ్చేస్తుందండి, క్వశ్చనే లేదు దీంట్లో. టెస్ట్ చేసి రాయకండి, వస్తుందన్న నమ్మకంతో రాయండి. ఎంత టైం పెడతారో అంత టైంలో అయిపోతుంది. మా క్లాస్కి వచ్చిన వాళ్ళకు కూడా ఇది జరిగిందండి. సో ఈ క్లాస్కి సంబంధించి కూడా ఒక వీడియో చేద్దాం ప్రసాద్ గారు. అసలు ఎంతవరకు ప్రాక్టికల్గా ప్రూవ్ అయ్యాయి, ఎవరెవరికి ప్రూవ్ అయ్యాయి, ఏ సందర్భాల్లో ప్రూవ్ అయ్యాయి అనేది కూడా. క్లాస్ జరిగేటప్పుడు మీరే వస్తే కనుక వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరే వినొచ్చండి. ఓకే, రైట్. ఎందుకంటే మేము రికార్డ్ చేసి పెట్టాం. ఎందుకంటే సబ్జెక్ట్ బాగున్నప్పుడు ఇవన్నీ బాజా భజంత్రీలు అండి, అవసరం లేదంటారు. రైట్, చాలా చక్కగా చెప్పారు. సో సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ చేసి ఉన్నాం, చాలా మంది చెప్పున్నారు. బట్ ఇప్పుడు కొత్తగా అనిపించింది, నిజం అనిపిస్తోంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. కాకపోతే చెప్పిన దాంట్లో ఒక చిన్న కిట్కు ఉంది. ఏమిటి అంటే మన స్థాయికి మించి, మన ఆదాయానికి మించి, మనకు వచ్చే డబ్బుకి మించిన కోరికలు కోరితే అది విశ్వం కాదు, ఎవరు యాక్సెప్ట్ చేయలేరు అనే ఒక నిగూఢ సత్యం. మీ లోపలున్న నిగూఢమైన తత్వం యాక్సెప్ట్ చేసింది అయిపోతుందండి. రైట్. సో అది విషయం. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అక్షరాల అన్నట్టుగా చెప్తున్నారు ప్రసాద్ గారు. ప్రయత్నించి చూడండి. ఫలితం ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఫలితాలు, ఇలాంటి కోరికలు, లేదా అసలు క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ప్రసాద్ గారి క్లాసెస్ వినొచ్చు, తనతో మాట్లాడచ్చు. నచ్చింది కదా వీడియో? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.